శ్రీమాత్రే నమ. ఈ వీడియోలో మనం తులారాశి వారికి జూన్ 6వ తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్న కుజగ్రహ ప్రభావం ఏ విధంగా ఉంటుంది, వీరి యొక్క వివాహ, వ్యాపారం, విదేశ వ్యవహారాల్లో ఎటువంటి ప్రభావం కుజుడు చూపబోతున్నాడు అని వీడియోలో తెలుసుకునే ప్రయత్నంలో, సహజంగా తులారాశి అన్నది సప్తమ రాశి చక్రంలో. ఇది వివాహానికి చాలా బలమైన రాశి. అసలు లగ్నంతో రాశితో సంబంధం లేకుండా ఒక జాతకురాలికి వివాహం తొందరగా జరగాలన్నా, వివాహం తర్వాత ఎటువంటి సమస్యలు లేకుండా ఉండాలన్నా కంపల్సరీగా తులారాశి శుభగ్రహాలతో ఉండాలి. లేదా ఎటువంటి గ్రహం లేకుండా ఎంటీగా ఉండాలి. అలాగే పాపగ్రహాల దృష్టి ఈ తులారాశిపై ఉండకుండా ఉంటే కంపల్సరీగా ఆ జాతకుడికి వివాహం అన్నది ఇన్ టైంలో కరెక్ట్గా రావడం జరుగుతుంది. మరి ఇప్పుడు ఎవరైతే ఈ తులారాశి వారు వివాహం కొరకు ఎదురు చూస్తున్నటువంటి అమ్మాయిలు, అబ్బాయిలు కంపల్సరీగా జూన్ 6వ తారీఖు వరకు ఎదురు చూడవలసిందే. దాని తర్వాత మాత్రమే వీరికి వివాహానికి అనుకూలత ఏర్పడే అవకాశం ఉన్నది. ముఖ్యంగా ఏంటంటే, ఇప్పుడు కర్కాటక రాశిలో ఉన్నటువంటి కుజుడు చతుర్థ దృష్టితో మన తులారాశిని వీక్షిస్తున్నాడు. అలాగే మేషరాశిలో ఉన్నటువంటి రవి సప్తమ దృష్టితో తులారాశిని వీక్షిస్తున్నాడు. అంటే రెండు అగ్నితత్వ గ్రహాలు ఈ సప్తమ భావాన్ని వీక్షించడం వల్ల కంపల్సరిగా ఈ తులారాశి వారు చేస్తున్నటువంటి వివాహ ప్రయత్నాలు జూన్ 6వ తారీఖు వరకు ఏదో విధంగా సఫర్ అవుతూ ఉంటాయి, దగ్గరికి వచ్చి మిస్ అవుతుంటాయి. అలాగే వివాహం అయిన దంపతులకు కూడా ఏదో ఒక కారణం వల్ల వారి యొక్క అనురాగానికి, దాంపత్యానికి ఒక విధమైనటువంటి గ్యాప్ కూడా రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ప్రస్తుతం మరి శుక్రుడు కూడా, ఈ రాశ్యాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు కూడా ఇంచుమించుగా మే 31వ తారీఖు వరకు మీనరాశిలో ఉచ్చులో ఉంటాడు. అయినప్పటికీ మన తులారాశి నుంచి లెక్కెట్టుకుంటే 6వ రాశిలో శుక్రగ్రహ సంచారం జరుగుతుంది. దీనివల్ల కూడా ఈ తులారాశి యొక్క కారకత్వాలు ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. సో ఏ విధంగా చూసినా సరే మన ఈ తులారాశి వారికి జూన్ 6 తర్వాత వివాహం నిర్ణయం అవడం, వివాహ సంబంధాలు కుదరడం జరిగే అవకాశం ఉన్నది. అయితే ఉద్యోగపరంగా చూసుకున్నప్పుడు ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. దశమ స్థానంలో కుజుడు దిగ్బలుడై ఉంటాడు. అలాగే ధన సప్తమాధిపతిగా ఉన్నటువంటి కుజుడు ఒక విధంగా వ్యక్తిగతంగా మీ కుటుంబంలో ఎవరికైనా, అంటే మీరు పెద్దవారైతే మీ పిల్లలకో, లేదంటే మీ భర్త గారికో, భార్య గారికో ఏదైనా కొత్త ఉద్యోగ ప్రయత్నం వచ్చే అవకాశం ఉంది. వాళ్ళు ఉద్యోగపరంగా బాగా స్థిరపడే అవకాశం కూడా ఈ కుజగ్రహ అనుగ్రహం వల్ల రావడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఆరోగ్య సంబంధించిన విషయాల్లో ఎవరైతే ఫిజికల్ ఫిట్నెస్ కోసం, అలాగే మీ యొక్క బాడీ యొక్క ఆకారాన్ని, షేప్ని అందంగా కనబడాలనే ఆలోచనతో చక్కగా క్రమశిక్షణతో వ్యాయామం చేయడం, దానికి తగు విధంగా మీరు వాకింగో, రన్నింగో అటువంటివి చేయడం వల్ల ఆరోగ్యవంతంగా తయారయ్యే అవకాశం ఉన్నది. ఇక మరి చతుర్థ భావాన్ని వీక్షిస్తూ ఉంటాడు. దశమంలో ఉన్నటువంటి వీక్ అయినటువంటి నీచలో ఉన్నటువంటి కుజుడు దశమ భావం అంటే మకరాన్ని, తన ఉచ్చస్థానాన్ని వీక్షిస్తూ ఉంటాడు. అంటే ఏదో విధంగా చతుర్థాన్ని ఇంప్రూవ్ చేయాలనే ప్రయత్నంలో ఈ సమయంలో మీరు ఏమైనా స్థిరాస్తి లాంటిది ఏమైనా కొనుక్కునే ప్రయత్నం చేసినా, లేదా చాలా కాలంగా ఇతరుల ఆధీనంలో ఉన్నటువంటి స్థిరాస్తి మీరు స్వాధీనం చేసుకోవాలన్నా ఇది చాలా అనుకూలించే సమయంగా మనం భావించవచ్చు. బట్ ఏదైనా తులారాశి వారు సెలబ్రిటీ రంగానికి చెందినవారు కాబట్టి ఈ రాశి వారి యొక్క వివాహ విషయంలో కొంతవరకు మంచి సంబంధమే కుదురుతుంది. అయితే ఏంటంటే కంపల్సరీగా మీరు ఇవన్నీ మీకు అనుకూలంగా ఉన్నాయి. మే 31 తర్వాత శుక్రుడు అనుకూలిస్తాడు. అలాగే మే 15 తర్వాత గురు అనుగ్రహం లభిస్తుంది.
కుజుడు జూన్ 6 తర్వాత ఇంకా మంచి స్థానంలోకి రావడం, ఇవన్నీ కూడా ఈ తులారాశిలో వివాహం కొరకు ఎదురు చూస్తున్న అమ్మాయిలకి అబ్బాయిలకి కంపల్సరీగా జూన్ 6 తర్వాత వివాహ గడియలు రావడం జరుగుతుంది. స్వస్తి. వివాహం ఆలస్యం అవుతున్నవారు, వివాహం తర్వాత భార్యాభర్తల మధ్య విభేదాలు ఉన్నవాళ్ళు, తొందరగా వివాహం కావాలన్నా ఏదైనా ప్రతిదానికి ఒక పరిహారం ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ సుబ్రహ్మణ్య స్వామి ఒకటి కారణం అవుతుంటారు, ఆంజనేయ స్వామి కూడా ఒకటి కారణం అవుతుంటుంది. అంటే మనకి కలియుగంలో హనుమాను తొందరగా అనుగ్రహించే గ్రహం కాబట్టి ముఖ్యంగా ఒక 8 మంగళవారాలు ఆంజనేయ స్వామి వారి ఆలయంలో 108 తమలపాకులు, ఒక 5 బాగా ముగ్గిన అరటిపళ్ళు, కొద్దిగా సింధూరం, ఒక కొబ్బరికాయ ఇవి తీసుకొని స్వామివారికి తమలపాకులతో అర్చన జరిపించి ఒక 8 మంగళవారాలు కంప్లీట్గా అర్చన చేయవలసి ఉంటుంది. మధ్యలో ఏదైనా ఆటంకం వస్తే దాన్ని కంటిన్యూ చేసుకోవచ్చు. అయితే ముఖ్యంగా స్త్రీలు వేకువజామునే లేచి ఈ స్నానం చేసేటప్పుడు ఆ నీళ్ళలో కొద్దిగా పసుపు కలిపి మంగళ స్నానం చేసిందాకా తలక స్నానం అది చేయవలసి ఉంటుంది. సాంప్రదాయ దుస్తులు ధరించవలసి ఉంటుంది. కంపల్సరిగా గాజులు అంటే మట్టి గాజులు, దాన్ని గాజులు అంటారు. 2 చేతులకు కూడా కనీసం ఒక చేతికి 8, ఒక చేతికి 8, అది ఎరుపు రంగు అయితే వెరీ బెటరు, ఆకుపచ్చ రంగు అయినా పర్వాలేదు. ఈ విధంగా వాళ్ళు సాంప్రదాయ దుస్తులతో సాంప్రదాయంగా ఈ పసుపు కలిపినటువంటి నీటితో స్నానం చేసి వాళ్ళు ఈ 8 మంగళవారాలు కంప్లీట్ చేయవలసి ఉంటుంది. మగపిల్లలు కూడా ఇంచుమించుగా సాంప్రదాయ దుస్తులతోనే చేయాలి. ఆ మంగళవారం కంపల్సరీగా నియమంగా ఉండాలి. ఆ ఒక్కరోజు మామూలుగా భూమి మీద సాపేసుకొని తలగడేసుకొని దుప్పటితో కప్పుకోవచ్చు. మన మంచం మీద కాకుండా విడిగా సెపరేట్గా పడుకొని ఈ 8 వారాలు పూర్తి చేయడం వల్ల కంపల్సరీగా 8వ వారం అవ్వకుండానే వివాహం జరిగే అవకాశం ఉంటుంది. ఇంకా ఈ సమయంలో ఏంటంటే ఏదైనా కొంతమంది వివాహం అయినటువంటి ముత్తైదువులంటి స్త్రీలకి ఏదైనా పలహారం ఇవ్వడం, వాళ్ళకి కందిపప్పుతో ఉన్నటువంటి కలిపినటువంటి భోజనం అంటే అన్నీ ఉంటాయి, దాంతోపాటు కందిపప్పు కూడా కంపల్సరీగా ఉండడం, ఈ విధంగా చేయవలసి ఉంటుంది. కంపల్సరీగా 8 మంగళవారాలు ఆంజనేయ స్వామి తమలపాకులు పూజ చేస్తే 100% ఈ వివాహానికి ఎక్కడున్నా స్వామి ఆ వివాహ సంబంధం కలిపే అవకాశం ఉంటుంది. సరే, ఇది కొంతవరకు ఉంది. కొంతమంది ఈ మంగళవారం రోజు చీమలకి పంచదార బియ్యం పిండి ఆహారంగా వేయటం వల్ల, లేదంటే చెరువులో ఈ నదుల్లో ఉన్నటువంటి చేపలకి ఆహారంగా ఏదైనా బిస్కెట్లో పేలాలో అవి వేయడం వల్ల అనేక రకాలు పరిహారాలు ఉంటాయి. ఇవి తొందరగా శీఘ్రంగా పరిహారం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ హనుమాన్ చాలీసా పారాయణ చేయడం వల్ల కూడా వివాహం అవుతుంది. సుందరకాండ పారాయణ, హనుమాన్ చాలీసా, ఏదైనా హనుమాన్ ఆరాధించడం వల్ల కుజగ్రహ అనుగ్రహంతో తొందరగా వివాహం జరిగే అవకాశం ఉంటుంది. స్వస్తి.